ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను తయారు చేయడమే లక్ష్యంగా పలు విప్లవాత్మక సంస్కరణలు మంత్రి నారా లోకేష్ చేపట్టారు. విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలను మెరుగుపరచడమే ధ్యేయంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న లీప్ కార్యక్రమం విద్యారంగంలో కొత్త తరానికి మార్గదర్శకత్వం వహిస్తోంది. ఇక ఈ కార్యక్రమం ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఘనంగా రూపుదిద్దుకుంటోంది. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను పూర్తిగా మార్చే దిశగా గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన నిడమర్రు జెడ్పీ పాఠశాల అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. 5 ఎకరాల విస్తీర్ణంలో 22 గదులతో ఉన్న ఈ పాఠశాలను సుమారు 14 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఉన్న G+1 భవనంపై మరో అంతస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఆ అంతస్తులో ఇండోర్ స్టేడియం, యాంపీ థియేటర్ వంటి అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో వాకింగ్ ట్రాక్, రన్నింగ్ ట్రాక్, ప్లేస్ గ్రౌండ్ వంటి మౌలిక సదుపాయాలను వేగంగా పూర్తి చేస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ సంస్కరణలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతూ ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా అత్యాధునిక వసతులతో నిడమర్రు జెడ్పీ పాఠశాలలో లీప్ కార్యక్రమం నిలవనుంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కారణం కేవలం ఒక స్కూల్ అభివృద్ధి మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ విద్యా భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమేనని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సహకారంతో రాబోయే 5 ఏళ్లలో ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.